గతంలో ఈ కావాలని ఏలారు. కొంతమంది మంచి చేశారు, కొంతమంది మమ అనిపించారు. కానీ ఇక్కడ కూర్చున్నారే మన శాసనసభ్యులు వారు, ఇందాక తను చెప్పింది, మమ్మల్ని పరిగెత్తిస్తారు, ఆయన పరిగెత్తుతూనే ఉంటారు, చేయకపోతే ఇబ్బంది. సో ప్రజల్లో మమేకమై ఎంతసేపటికి అది ఆడ కానీ మగ కానీ ప్రతి ఒక్కరికి విలువలు ఇచ్చి, ఎంత చిన్న వాళ్ళైనా సరే, ధనికులైనా సరే, పేదవాళ్ళైనా సరే, రాగానే రమ్మ అని చాలా గౌరవించే వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి గారు. ఆయన ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా మహిళలనే అనే కాదు, జెంట్స్ అయినా కూడా ఎవరికి ఇబ్బంది పెట్టరు. నేను స్వయంగా విన్నాను. ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టరు. చక్కగా మీ డ్యూటీ మీరు చేయండి, ఏమైనా ఇబ్బంది వస్తే నాకు చెప్పండి అని అంటారు. ఆ విధంగా ఇటు పొలిటికల్ గా మమ్మల్ని కూడా ఎంతో గౌరవిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళని కూడా మా స్థాయికి తగ్గట్టు ఇంకా పదవులు ఎప్పుడు ఇస్తారో తెలియదు కానీ గౌరవిస్తూ ఉంటారు. అట్లాంటి శాసనసభ్యుల్ని ఈ రోజు మనం పొందడం అనేది నిజంగా కావలి చేసుకున్న పుణ్యం అని అంటున్నాను. ఈ రోజున టీడీపీ మన ముఖ్యమంత్రి గారు 3 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారు మహిళలకి. అది ప్రోత్సాహం కదా, గతంలో లేదు కదా, ఎంత ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా తల్లికి వందనం అనే పథకం కింద 67 లక్షల మంది ఖాతాల్లో 10,000 కోట్లు వేశారు. అది కూడా మహిళల్ని ప్రోత్సహించడమే కదా. అదేవిధంగా 5,000 మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా చేశారు. అదేవిధంగా 3 లక్షల సొంత ఇంటి కళ. ఇలా చెప్పుకుంటూ పోతే మహిళల కోసం అనేకం చేశారు. ఇది మహిళా పక్షపాతి అయిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చేసే ప్రతి ఒక్కటి కూడా మహిళలకి నీరాజనాలు అర్పిస్తూ మహిళలకి ఎంతో ఉత్సాహంగా ప్రోత్సహించే ప్రభుత్వం. కాబట్టే అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ కావ్య కృష్ణారెడ్డి గారు ప్రతి ఒక్కరిని కూడా ఆర్థికంగా నిలదొక్కునే విధంగా ప్రోత్సహిస్తున్నారు అనటంలో అతిశయోక్తి లేదు. మనందరికీ తెలిసిన విషయమే. ఎస్సీ ఎస్టీలకు కూడా 5 లక్షలు రుణాలు, వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు. ప్రతి ఒక్క కమ్యూనిటీకి కూడా ఎవరెవరు ఏమే కావాలి అనేది గుర్తు పెట్టుకొని వాళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నారు. అహర్నిశలు ఎండ లేదు, వాన లేదు, అసలు ఎట్లా తిరుగుతున్నారు. నిజంగా సార్కి తిండి నిద్ర ఏ టైంలో ఉంటుందో మాకు తెలీదు. తెల్లారు లేచిన దగ్గర నుంచి పరుగు. ఎక్కడ చూసినా, ఏ వీధిలో చూసినా ఆయనే. అమ్మో, ఈయనతో పాటు పరిగెత్తకపోతే కష్టమని మిగతా ఈయన వెంటకు వచ్చే వాళ్ళు కూడా వెంటనే లేచి పరిగెత్తుతున్నారు. సో అలా చేసిన కృష్ణారెడ్డి గారికి రేపటి రోజున మనం ఏమి ఇవ్వాలి? మళ్ళీ ఆయనకు ఓటేసి గెలిపించాలి. అవునా? మళ్ళీ ఎందుకంటే రోడ్లు చూస్తున్నాం, డ్రైనేజీలు పారుదల లేక దోమలు కుట్టి ఎంత ఇబ్బంది పెట్టాం గత ప్రభుత్వంలో. ఇప్పుడు హాయిగా ఉంది, ఎక్కడ చూసినా లైట్లు, రోడ్లు. మరి పద్దులు తిరిగాయి గతంలో, ఇప్పుడు ఎక్కడ చూసినా చాలా సస్యశ్యామలంగా ఉంది మన కావలి. కనకపట్నం అవటంలో అతిశయోక్తి లేదు. దానికి